స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్య అతిథిగా ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీ శాఖ గౌరవ సలహాదారు మొహమ్మద్ అలీ షబీర్ ఆదిలాబాద్కు వచ్చారు. రాత్రి కంది శ్రీనివాస్ రెడ్డి క్యాంపు కార్యాలయాన్ని సందర్శించారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించి పతాకావిష్కరణ కార్యక్రమంలో అలాగే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మొదటిసారిగా స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి జిల్లాకు వచ్చారు ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీ సంక్షేమ గౌరవ సలహాదారు మొహమ్మద్ అలీ షబీర్ గారు. సార్, వెల్కమ్ టు ఆదిలాబాద్. సార్, అంటే ఫస్ట్ టైం మీరు ఒక గౌరవ సలహాదారుగా అలాగే స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఆదిలాబాద్కి రావడము ఎలా అనిపిస్తుంది? ఆనందం ఉంది. ఎందుకంటే నేను 34 సంవత్సరాల కింద యాజ్ మినిస్టర్గా వచ్చిన, యాజ్ యూత్ కాంగ్రెస్గా వచ్చిన ఆదిలాబాద్ జిల్లా నాకు కొత్తదేం కాదు. చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. సి రామచంద్ర రెడ్డి గారితో కలిసి పనిచేసిన, చాలా మన యువ నాయకుడు దామోదర్, నాతో జూనియర్ దామోదర్, ఆయనతో కలిసి పనిచేసినాం యూత్ కాంగ్రెస్ లో. ఇట్లా నాకు సంబంధాలు బాగున్నాయి. మంచి మంచి పోయిట్స్ బోర్డే शायर भी थे हमारे यहाँ पे. पागल आदिलाबादी बहुत मशहूर शायर भी रहे, उनसे भी हमारा रिश्ता है. तो आदिलाबाद मेरे लिए नया नहीं है. मैं जब देखा दूर है मगर मोहब्बत वाला शहर है, इसलिए मैं खुश हूँ कि मुझे यहाँ डाला गया है. और यहाँ पर बैकवर्डनेस बहुत ज़्यादा है. ఆ బ్యాక్వర్డ్నెస్ కు నా దగ్గర ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అంటే అన్ని 4 కూడా వెనుకబడిన వాళ్ళే. 90% వీళ్ళే ఉన్నారు. వీళ్ళకందరినీ న్యాయం కావాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు నన్ను సీనియారిటీగా ఇచ్చినారు. నేను యువ నాయకుడు శ్రీనివాస్ రెడ్డి కూడా చెప్పినాను, మీరు ఈ 4 ఎస్సీ ఎస్టీ మీకు దగ్గర ఎస్టీ పాపులేషన్ ఉంది, గోండ్స్ ఆదివాసీ పాపులేషన్ బాగా ఉంది, మైనారిటీ పాపులేషన్ కూడా ముస్లిం పాపులేషన్ బాగానే ఉంది, బీసీ పాపులేషన్ కూడా బాగానే ఉంది, మున్నూరు కాపు కూడా బాగానే ఉన్నారు. అందరి సమస్యల్ని మీరు ఏది ఉన్నా వాళ్ళ డెవలప్మెంట్ కు స్పెషల్ ఫండ్స్ విషయంలో కానీ వాళ్ళ పిల్లలకు జాబ్, మనం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గా అలాంటి స్కీమ్స్ లో మీ గురించి ఎక్కువ యువకులకు అవకాశం, ఉద్యోగాల అవకాశం, వాళ్ళకు సబ్సిడీస్ ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళకు నిలబెట్టేందుకు ఎలాంటి అవకాశాలు ఇచ్చినా తప్పనిసరిగా మంచి ఫస్ట్ ప్రిఫరెన్స్ గా ఆదిలాబాద్ కి ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తా. ఎందుకంటే ఒక యువకుడు అందరికి భోజనాలతో సహా ఇంత మంచిగా చూసుకుంటుండు. గ్రూప్ రాజకీయాలు ఖతం చేసి वन अम्ब्रेला कांग्रेस पार्टी के झंडे के नीचे सबको जमा करे, उनको मुबारकबाद देते हुए ना तरफ నుంచి ఈ యువకుల గురించి ఏ కార్యక్రమాలు తీసుకొచ్చినా స్పెషల్ ఫండ్స్ అలాట్ చేస్తాం. అలాగే గతంలో మీరు మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు అంటే ఫస్ట్ టైం అంటే ఒక ఓబీసీ అంటే ముస్లిం ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీ గౌరవ సలహాదారుగా ఒక పెద్దరికం బాధ్యతలు ఇచ్చారు. ఎలా అనిపిస్తుంది? అప్పటికిప్పుడు నేను 15 సంవత్సరాలు మా 10 years మినిస్టర్గా చేసిన డాక్టర్ చెన్నారెడ్డి, మరి చెన్నారెడ్డి దగ్గర, డాక్టర్ విజయభాస్కర్ రెడ్డి దగ్గర, తర్వాత రాజశేఖర రెడ్డి గారి దగ్గర, లీడర్ ఆఫ్ ది అపోజిషన్ తెలంగాణలో 6 సంవత్సరాలు అపోజిషన్ లీడర్ గా ఉన్నా. అపోజిషన్ లీడర్ గా ఇఫ్తార్ పార్టీలో వచ్చిన, ఈ ఆదిలాబాద్ కి చాలా కార్యక్రమాల్లో వచ్చిన, రేవంత్ రెడ్డి గారితో ధర్నాలో వచ్చిన, ఇక్కడ కొనాకు జరిగిన ఉపన్యాసంలో ఆ కార్యక్రమంలో కూడా జరిగిన, అది పిసిసి ఆయన పిసిసి కాకముందు కూడా వచ్చినాం. సో అట్లా నాది ఈ జిల్లాకు నేను ఎన్నోసార్లు రావడం జరిగింది. నాకేం కొత్తది కాదు, అంతా ఓల్డ్ ముఖాలే ఉన్నారు. కానీ అప్పుడు గ్రూపులు కొన్ని ఉండే, నేను 3-4 చోట పోవాలి వస్తుండే. ఇधर जाना उधर जाना, उधर चाय पीना, उधर नाश्ता करना, उधर खाना, पूरे एक जगह आगे वन अम्ब्रेला का है. मेरे कुछ ही है. అది అంటే ఖచ్చితంగా ఇక్కడ గతంలో కూడా అతను ఆదిలాబాద్కు వచ్చినట్టు అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ మైనార్టీలకు సంబంధించి ఏ సమస్యలు ఉన్నా కంది శ్రీనివాస్ రెడ్డి ద్వారా ఆ సమస్యలు పరిష్కారం చేసేందుకు తను తప్పకుండా కృషి చేస్తానని చెప్పేసి షబీర్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ మహేందర్ రెడ్డితో సత్యనారాయణ, అమ్మా న్యూస్, ఆదిలాబాద్.